ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు జరిగిన బస్సు యాక్సిడెంట్లో ఇంచుమించు 25 మంది చనిపోయారని అంచనా వేస్తూ ఉన్నారు. ఈరోజు జరిగిన ఆ యాక్సిడెంట్ని బట్టి ఎంతగానో మేము చింతిస్తూ ఉన్నాము. యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాల కొరకు, చనిపోయిన వ్యక్తుల కొరకు మనం ప్రార్థన చేయాల్సి ఉంది. వారి కుటుంబాలలో దేవుడు ఆదరణ, నెమ్మదిని కలిగించలాగున ప్రార్థన చేయాలి. అయితే ఒక సంగతి తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే, ప్రయాణం చేసేవారు మెలకువ కలిగి జాగ్రత్తగా ప్రయాణం చేయాలని హెచ్చరిస్తూ దేవుని పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రయాణాలలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. లేకపోతే ఇట్లాంటి ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని పేరిట తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, డ్రైవింగ్ చేసే వాళ్ళు, ప్రయాణికుల ప్రాణాలను మీ చేతుల్లో పెడుతున్నారు కనుక డ్రైవింగ్ చేసే డ్రైవర్లు ప్రాణాల విలువ తెలుసుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని దేవుని పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు జరిగిన ఘోరమైన ప్రమాదంలో ఎన్నో కుటుంబాలు కన్నీళ్లలో, దుఃఖంలో కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వారి కొరకు, వారి కుటుంబాల కొరకు మర్చిపోకుండా ప్రార్థన చేయండి. ఇట్లాంటి యాక్సిడెంట్లు దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో జరగకుండా ఉన్నట్లు ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా కూడా ప్రయాణం చేసేవారు వాళ్ళ ప్రయాణం కొరకు ప్రార్థన చేసుకోవాలి. దేవుని కాపుదల లేకుండా ఏ వ్యక్తి కూడా వాళ్ళ ప్రయాణం కొనసాగించలేరు. కాబట్టి దేవుని సహాయం కోరుతూ ప్రయాణాన్ని ఆయన క్షేమంగా మీరు కొనసాగించండి ప్రభువా అంటూ ప్రభు సహాయం అడిగి ప్రతిరోజు ప్రతి ప్రయాణంలో దేవుని సహాయం కావాలి కనుక ఆ దేవుని కృపను కోరుకుంటూ ప్రయాణం చేద్దాం. యాక్సిడెంట్లో నష్టపోయిన కుటుంబాలు, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలకు దేవుడు సహాయం చేయలాగున ప్రార్థన చేసుకుందాం. దేవుడు సహాయం వాళ్ళ కుటుంబాలకు అందును గాక.